నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్లో చాలా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి హడావిడి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మేమైతే ఒక 4 days ట్రిప్కి అయితే వెళ్తున్నాము. మేము ప్యూర్ వెజిటేరియన్స్. సో అమెరికాలో వెజిటేరియన్ కష్టాలు అందరికీ తెలిసిందే. సో మేము ఎగ్ కూడా తినము. అండ్ మేము వెళ్ళే ప్లేస్లో ఏంటంటే ఫుడ్ ఆప్షన్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కటి చేసుకొని అయితే వెళ్తున్నాను. చాలా ప్లాన్డ్గా వెళ్ళాలండి పిల్లలతో వెళ్ళేటప్పుడు. ఎందుకంటే జర్నీ చేసేటప్పుడు ఇంకా కొంచెం ఆకలిస్తుంది. అందుకని ఇలా కొన్ని అయితే మురుకులు అయితే చేశాను. ఎలాగో ట్రావెల్ చేస్తున్నాము, ఇంట్లో ఉండం కాబట్టి మ్యాంగోస్ అయితే ఉన్నాయి. సో వీటితో అయితే మ్యాంగో కప్ కేక్స్ అయితే చేస్తున్నాను. నేను ఏంటంటే సూజీ కప్ కేక్స్ చేస్తున్నానండి. ఫస్ట్ బ్లెండర్లో ఏంటంటే మొత్తము మనము మ్యాంగోస్, కొంచెం పెరుగు, రవ, బొంబాయి రవ, తర్వాత కొంచెం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఇలా కేక్లో యాడ్ చేయాల్సినవన్నీ కూడా యాడ్ చేసేసుకొని ఇలా కప్ కేక్స్ అయితే చేస్తున్నాను. నార్మల్ కేక్ కన్నా కూడా ఇలా కప్ కేక్స్ చేసుకుంటే ఏంటంటే మనం ఎవరికైనా కావాలి ఫ్రెండ్స్ కూడా ఇచ్చేయచ్చు అండ్ మనం కూడా ఈజీగా తినచ్చు. అండ్ నెక్స్ట్ డే కోసం అయితే నేనైతే ఇలా పులిహోర రెడీమేడ్ మిక్స్ అయితే చేసుకుంటున్నాను. ఇది ఈజీగా అయిపోతుంది అండ్ ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. ఈ రెడీమేడ్ మిక్స్కి ఏంటంటే నాకైతే బాస్మతి రైస్ బాగుంటుంది అని అనిపిస్తుందండి. అందుకనైతే పర్ డేకి ఒక్కొక్క కప్పు లాగా ఏంటంటే నేను ఈ బాస్మతి రైస్ కూడా తీసుకుంటున్నాను. ఈ కుక్కర్ ఏంటంటే మనకి మైక్రోవేవ్లో కూడా మనము రైస్ కుక్ చేసేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసేసుకొని ఇది మైక్రోవేవ్లో పెట్టేస్తే మనకి రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇది ప్లాస్టికే, బట్ సమ్ టైమ్స్ ఇలాంటివి యూజ్ అవుతాయి. నేను ఇంకొకటి స్టీల్ది కూడా క్యారీ చేస్తున్నాను, బట్ ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా. ఇంకొక రోజుకి ఏంటంటే ఇట్లా నేను ఉప్మా మిక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏం లేదు, ఆయిల్ ఆర్ గీ వేసుకొని మనం పోపు అన్నీ వేసేసుకొని కొంచెము మిర్చి, అల్లము, జీడిపప్పులు అండ్ రవ కూడా వేసుకొని జస్ట్ బాగా వేయించుకోవడమే. చేసుకోవాలి అని అన్నప్పుడు వాటర్ డబల్ యాడ్ చేసుకొని రవ యాడ్ చేసుకోవచ్చు. వీటితో పాటు కొంచెం షుగర్, తర్వాత సాల్ట్ కూడా క్యారీ చేస్తున్నాను. ఇదైతే చాలా త్వరగా అయిపోతుందండి ఉప్మా మిక్స్ అయితే. అండ్ మార్నింగ్ లేచి నేను చట్నీ మిక్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను, బట్ టైం ఉంటే అది కూడా ట్రై చేస్తాను. సో నాకైతే ఇప్పుడు మొత్తం ప్రిపరేషన్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడే ఆల్మోస్ట్ నైట్ 12 అయిపోయింది. మార్నింగ్ లేచి మళ్ళీ అన్నీ సెట్ చేసుకోవాలి. సో ఇలా ఉప్మా మిక్స్, కేక్స్, కుక్కర్, తర్వాత నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పులిహోర మిక్స్, మురుకులు అండ్ ఏంటంటే రైస్ ఆల్రెడీ చూపించాను కదా, రైస్. ఈ బన్స్ అయితే ఎగ్లెస్ బన్స్ నేను కాస్కోలో తీసుకున్నాను. వాటితో ఏంటంటే పిల్లలు చాలా ఇష్టంగా నటెల్లాతో తింటారు. అండ్ కాస్కోలోనే నేను ఈ మ్యాంగో జ్యూస్ కూడా తీసుకున్నాను. సమ్మర్ కాబట్టి కొంచెం డిహైడ్రేట్ అవ్వకుండా ఇది కొన్నిసార్లు ఇద్దామని చెప్పి వీటితో పాటు ఎలాగో వాటర్ బాటిల్స్ కూడా క్యారీ చేస్తాం కదా. సో ఇలా అయితే నా ప్యాకింగ్ మొత్తము ఇంకొక బ్యాగ్లో సెట్ చేసుకున్నాను. అండ్ మనం కార్లో తినేటప్పుడు డిస్పోజబుల్ బ్యాగ్స్ కూడా ఉంటే సేఫ్ కాబట్టి ఇవి కూడా పెట్టుకున్నాను. నేను ప్యాక్ చేసేటప్పుడు 4 days ఉన్నామనుకోండి, ఎవరివి వాళ్ళవి సపరేట్గా కాకుండా ఏ డేకి ఆ డేకి అయితే నేను ఇలా సూట్ కేసులో ప్యాక్ చేస్తాను. ఎందుకంటే మనము హోటల్లో వెళ్ళేటప్పుడు ప్రతిసారి మొత్తం లగేజ్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నాకు ట్విన్స్, సో ఇద్దరికి ఆల్మోస్ట్ చాలా వరకు మ్యాచింగ్ వేయడానికి ట్రై చేస్తాను, పింక్ అండ్ బ్లూ. సో బాయ్ అండ్ గర్ల్ కాబట్టి. యాపిల్ ఎయిర్ ట్యాగ్స్ అండి, ఇవైతే నవేడేస్ చాలా ఇంపార్టెంట్. పిల్లలు మనము పాకెట్లో కానీ షూలో కానీ పెట్టేస్తే ఎక్కడికి వెళ్తున్నా కూడా మన ఫోన్లో ట్రాక్ చేయొచ్చు. సో మెడిసిన్స్ అయితే నేను టైలినాల్ కానీ మాట్రిన్ కానీ క్యారీ చేస్తాను. దీంతోపాటు విక్స్ కూడా తీసుకుంటాను. క్లైమేట్ కానీ వాటర్ కానీ చేంజ్ అయితే కొంచెం పిల్లలకి వెంటనే జలుబు అది పట్టేస్తుంది కాబట్టి ఇది విక్స్ యూజ్ అవుతుంది. నాకు కూడా కార్ జర్నీ అంటే కొంచెం హెడేక్ వస్తే ఈ విక్సే యూజ్ చేస్తాను. ఈ ట్రావెల్ కిట్ అయితే ఎప్పుడూ రెడీగానే ఉంటుంది. దీనిలో నుంచి అసలు ఏమీ తేము, ఎప్పుడు కావాలంటే ఇది జస్ట్ పెట్టేసుకోవటమే. ఇన్ కేస్ ఎప్పుడైనా బీచ్ ఏరియా కానీ ఉంటే సన్ స్క్రీన్ కూడా యాడ్ చేస్తాను. బ్రషెస్, తర్వాత పేస్ట్ ఇవన్నీ నార్మలే. ఈచ్ సపరేట్గా పిల్లలకి మాకు సపరేట్గా కోమ్స్ ఇవన్నీ కూడా పెట్టుకుంటాను. అండ్ హ్యాట్స్ కూడా పెడుతున్నాను. ఇన్ కేస్ బీచ్ ఏరియా ఉంటే, ఎక్కువ సమ్మర్ కానీ ఉంటే
పిల్లలకి ఇవి బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్యాక్ చేసేస్తున్నాను. అండ్ కార్‌లో పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి నేను ఈ స్లేట్స్ అయితే తీసుకుంటాను. ఇవి లైట్ వెయిట్ ఉంటాయి. వాళ్ళు ఏదో ఒకటి రాసుకుంటూ అట్లా ఎంగేజ్ అయ్యి ఉంటారు. సో, నేను నార్మల్‌గా మేము హోటల్‌లో స్టే చేస్తే మనకి సోప్స్ అండ్ షాంపూస్ ఇస్తారు. కానీ మేము అంత ప్రిఫర్ చేయమంటే అవి వాడటానికి. ఇవైతే సోప్స్ నేను కేరళలో తీసుకున్నాము. చాలా రోజుల క్రితం తీసుకున్నాము. అవి జర్నీలో బాగా యూజ్ అవుతాయి. వీటిలో వాటర్ ఏంటంటే డిపాజిట్ అవ్వదనమాట. అండ్ షాంపూలు కూడా ఇలా నేను డాలర్ ట్రీలో కొన్ని కొనిపెట్టుకుంటాను. ఇది అక్కడ యూజ్ చేసేసుకొని ఇవి పడేస్తాము. పిల్లలకి కంపల్సరీగా నేనైతే ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే తీసేస్తానండి. ఏ ట్రావెల్‌కి వెళ్ళేటప్పుడు కూడా చెప్పలేం కదా! అవి ఎక్కడైనా పడిపోయినా చేసినా మనకి మళ్ళీ ఎందుకు ఇబ్బంది అని చెప్పి ట్రావెల్ చేసేటప్పుడు గోల్డ్ తీసేసి నార్మల్‌వి అయితే పెడతాను. సో, ఇప్పుడైతే మొత్తం లగేజ్ ప్యాక్ చేసేస్తున్నాను. ఫుడ్ ప్యాకేజ్ అయితే ఆల్రెడీ చూపించాను కదా! అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేచి కొంచెం చిన్న చిన్న పనులు ఏదన్నా ఉంటే చూసుకోవాలి. మేమైతే కాఫీ తాగుతాము. సో, అందుకని కొంచెం ఏదైనా ఫ్లాస్క్‌లో కాఫీ కూడా ఫిల్ చేసుకుంటాను. సో, ఇదండి నా చెక్ లిస్ట్ అండ్ నేను ప్రిపేర్ చేసుకున్న ఫుడ్. మీకు ఇది యూజ్ అయిందనే అనుకుంటున్నాను. మీరు కూడా ఎలాంటి సజెషన్స్ ఏదన్నా ఉంటే ట్రావెల్ చేసేటప్పుడు నాకు తప్పకుండా అయితే కామెంట్స్‌లో చెప్పండి. సో, ఇదండి ఒక చిన్న మినీ వ్లాగ్. ఈ వీడియో మీకు యూజ్ అయింది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. అండ్ నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ మరొకసారి చాలా చాలా థ్యాంక్ యూ. సో, మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.